ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో సొసైటీ రిజిస్ట్రార్ గారి యొక్క అవినీతిని బయటపెట్టడం కోసం, వీరి వల్ల రాష్ట్రంలో క్రీడలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. క్రీడా ఆంధ్రప్రదేశ్ కోసం మా తపన. ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ట్రెజరర్గా ఈ వీడియో చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి, మొన్నటి వరకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆనం రామ్ కిషోర్ రెడ్డి గారు 2022 ఆగస్టు నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనతో పాటు సభ్యులమైనటువంటి మేము ఒక 5 మంది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 2022 ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఎన్నికలు చెల్లుబాటు కావు, అందులో అవకతవకలు జరిగినాయి, 52 లక్షలు క్రైమ్, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి, క్రీడాకారులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని దొంగ సంతకాలతో వెంకట్ నామశెట్టి, అంటే గతంలో 2022 కింద ఉన్నటువంటి సెక్రటరీ మరియు ట్రెజరర్ డిఎంఎం శేషగిరిలు దొంగ సంతకాలతో 52 లక్షలు అసహ్యం డబ్బులు తినేశారని చెప్పి సాక్షాత్ మేము ఎన్టీఆర్ జిల్లా యొక్క సొసైటీ రిజిస్ట్రార్కి కంప్లైంట్ ఇచ్చి ఆపి పెట్టాం. తర్వాత ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి ఆనం రామకృష్ణ రెడ్డి గారు కొట్లాడుతున్నారు. ఒక పక్క కోర్టులో కేసులు నడుస్తున్నాయని కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. ఏం చేశారో తెలియదు కానీ వెంకట నామశెట్టి గారు ఎన్టీఆర్ జిల్లా సొసైటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రెన్యువల్ చేయించాడు, దొంగ పేపర్లు పెట్టి. ఎటువంటి అర్హత లేనటువంటి వాళ్ళ కొడుకు సెక్రటరీగా, ఇంకొక అతను ప్రెసిడెంట్గా పెట్టి రిజిస్ట్రేషన్ శాఖకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ రిజిస్ట్రార్కి లంచం ఇచ్చాడా లేకపోతే భయపెట్టాడా తెలియదు. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం, స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అని 100% ఆడ క్లియర్గా ఉంటే అలాంటి దాన్ని దొంగతనంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు, అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్కి కూడా అక్కడ సొసైటీ రిజిస్ట్రార్ గారు లంచం తీసుకున్నారా లేకపోతే భయపడ్డారా? అది 2019లో జరిగింది. ఘోరమైన తప్పిదం. సొసైటీ రిజిస్ట్రేషన్లో కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్ దేశంలో ఎక్కడో జరిగినదు. ఇంత వేగంగా ఏకంగా సభ్యులనే మార్చేసి, ఒక రిజిస్ట్రేషన్ దీంట్లో ఏదైతే ఉందో వాళ్ళ రిసిగ్నేషన్స్ ఏమి లేకుండా 2019 సెప్టెంబర్ 7వ తేదీన కేఈ ప్రభాకర్ గారు అలాగే వీరలంకయ్య గారు ప్రెసిడెంట్ సెక్రటరీలుగా సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగింది, రెన్యువల్ జరిగింది. అలాంటి దాన్ని, ఒక స్టేట్ అసోసియేషన్ని 19 రోజులకంతా కొత్త సభ్యులను పెట్టి, ప్రెసిడెంట్ సెక్రటరీలుగా కొత్త సభ్యులను పెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరిగింది. అదే అనంతపూర్లో, అదే రిజిస్ట్రార్ సంతకాల్లో అతనవే. అరే 19 రోజుల కింద ఒక ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ రిజిస్టర్ చేశాము, వెంటనే ఇంకోటి వచ్చింది, ఏంటి ఇది? ఒకవేళ ప్రెసిడెంట్ మార్చారు, సభ్యులు చూడాలి కదా. రెన్యువల్ చేసినప్పుడు ఆ సభ్యులు ఎవరు, ఇప్పుడు కొత్తగా తెచ్చినటువంటి ఈ సభ్యులు ఎవరు అని చూడకుండా గతంలో జరిగినటువంటి ఈ ఘోర తప్పిదం, వీటి వల్ల రాష్ట్రంలో క్రీడలు నాశనం అవుతున్నాయి. నేను క్రీడా శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నా, రామప్రసాద్ రెడ్డి గారిని, అయ్యా దయచేసి క్రీడల మీద ఒక సీరియస్గా దృష్టి పెట్టండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నేషనల్ గేమ్స్ చేయాలని తాపత్రయపడుతుంది. యువ నాయకుడు శాప్ చైర్మన్ రవినాయుడు యొక్క ఆధ్వర్యంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారు క్రీడలు ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నటువంటి నేషనల్ గేమ్స్ యొక్క ప్రయత్నంలో ఇలాంటి దొంగ క్రీడా సంఘాలను పక్కన పెట్టుకుంటే రాష్ట్రం నవ్వులు పాలవుతుంది దేశం మొత్తం మీద. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించి ఇలాంటి నికృష్టాలను దూరం పెట్టాలని వేడుకుంటున్నా. ఈ వెంకట్ నామశెట్టి, డిఎంఎం శేషగిరి మీద 2023 ఏప్రిల్లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. మీరు పక్కన చూస్తున్నారు. వారు చేసినటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఏదైతే ఉందో 52 లక్షలండి, శాప్ ఇచ్చినటువంటిది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బుల్ని దొంగ సంతకాలతో తినేశారని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వం తీసుకోలేదు, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఎన్నో రిక్వెజేషన్లు పెట్టాం. ఒక్క రోజండి మీరు అనుకుంటే రిజిస్ట్రేషన్ శాఖలో తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా తెలుసుకోవాలన్నా కానీ, ఇతను నిజంగా 52 లక్షలు క్రైమ్ చేశాడా లేదా దొంగ సంతకాలతో తెలుసుకోవాలంటే 1 గంట పని ఈ ప్రభుత్వంకి, క్రీడా శాఖ మంత్రి గారికి కావచ్చు, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారికి కావచ్చు. కానీ ఎందుకు క్రీడలకి కానీ ఇలాంటి కేసులు సాక్ష్యాలతో సహా మొత్తం మేమే తెచ్చిపెట్టాం. అయినా కానీ శిక్ష పడకపోగా ఈ రోజు అతను దొంగ సంతకాలతో రాష్ట్రంలో జూడో క్రీడాకారులందరూ మోసం చేయడానికి సిద్ధమయ్యాడు. 27, 28, 29 నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఓపెన్ మీట్ అని పెట్టాడు. కొన్ని వందల మంది జూడో క్రీడాకారులు అక్కడ నాశనం అయిపోతున్నారు. వారి 1 సంవత్సరం పాటు వారి యొక్క జూడో క్రీడ సర్వనాశనం కాబోతోంది. ఈ పోలీస్ శాఖ కావచ్చు, ఈ రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ యొక్క ఎందుకు తాస్కారం చేస్తున్నారో తెలియట్లేదు. 1.5 సంవత్సరం పైగా అవుతుంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఈ రిజిస్టర్ శాఖ దొంగ పత్రాలతో అతనికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం ద్వారా అతను ఇప్పుడు రాష్ట్రంలో జూడో క్రీడలు చేయడానికి అనుమతి తెచ్చుకున్నాడు. ఇది ఎవరి పాపం? ఇన్ని వందల మంది క్రీడాకారులు ఇప్పుడు రేపు గుంటూరులో జరగబోయే ఈ దొంగ చేతిలో నుంచి జరగబోయే ఈ రాష్ట్ర క్రీడల్ని ఎవరు కాపాడతారు? ఈ జూడో క్రీడాకారులు ఎవరు కాపాడతారు? ఒకరు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది ఇప్పుడు అక్కడ సఫర్ అవబోతున్నారు.
గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఓపెన్ మీట్ అని పెట్టాడు. ఈ దౌర్భాగ్యాలన్నీ కట్టడి చేయాలని మరొకసారి మా ఆడవ రామకిషోర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి జూడో సంఘాన్ని గుర్తించాలని, రిజిస్ట్రేషన్ శాఖ వారు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని ఏదైతే వాళ్ళు రెన్యువల్ చేశారో దాన్ని రద్దు చేయాలని, రద్దు చేసే విధంగా మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మినిస్టర్ గారిని వేడుకుంటున్నా. అయ్యా క్రీడా శాఖ మంత్రి గారు, రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ జరగాలని అంటే ఇలాంటి వారి మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోండి. ఇంకోటి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు, మీ శాప్లోనే దొంగలు ఉన్నారండి. ఆ దొంగ సంఘాలని ప్రోత్సహిస్తున్నటువంటి దొంగల్లో ఒక దొంగ రిటైర్డ్ అయిపోయాడు. ఇంకొక దొంగ సర్టిఫికెట్లతోనే ఉద్యోగంలో ఇప్పుడు మంచి పొజిషన్లో షాప్లోనే ఉన్నారు. ఈ ఇద్దరు దొంగల్ని మీరు బయట పెట్టకపోతే రాష్ట్రం క్రీడాంధ్రప్రదేశ్ కాదు, చీడ పురుగులు పట్టినటువంటి క్రీడా సంఘాలు తయారైపోతాయి. దయచేసి రాష్ట్ర క్రీడలను కాపాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, క్రీడాంధ్రప్రదేశ్ కోసం పోరాడదాం. నేను మీ కిరణ్ కుమార్, దేశం కోసం, ధర్మం కోసం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, ఓం నమ శివాయ.